నమస్తే వీధిని స్వాగతం. లక్ష్యం సమాజ హితం. కరోనా మరి ఈ సమయంలో అన్ని వర్గాల వారికి కూలి నుంచి స్టార్ట్ చేస్తే బిజినెస్ వరకు కూడా అన్ని రంగాలు కుప్పకూలిపోయినాయి. ఒక్కొక్క రంగం వాళ్ళు బయటకు వచ్చి మాకు సాయం చేయండి, మేము ఆర్థికంగా అన్ని రకాలుగా మేము చితికిపోయాము అని ప్రజలైతేనేమి అసోసియేషన్స్ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ప్రభుత్వాన్ని మొరపెట్టుకోవడం జరుగుతుంది. ఇదే కోవకు చెందినటువంటి వ్యవస్థ విద్యా వ్యవస్థ. ఈ వ్యవస్థ దాదాపు అంతా కూడా ప్రభుత్వం కొంతమేరకు ఉంటే ప్రైవేటు పరమైనటువంటి వ్యవస్థనే. మరి ఈ వ్యవస్థలో మరి మాకు ఖచ్చితంగా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఆదుకోవాలి. మరి అలాగనే మేము కూడా ఆర్థికంగా లేకుండా ఈ మధ్యకాలంలో కొంతమంది ఒకరికొకరు చనిపోవడం కూడా జరుగుతుంది ప్రైవేట్ ఎంప్లాయీస్లో. మరి దీని మీద మాట్లాడడానికి ప్రస్తుతం మనతోటి ఉన్నారు టీయూపేట తెలంగాణ అన్ఎంప్లాయీస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మాధవగోని సైదుల్ గౌడ్ గారు, అలాగనే సెక్రటరీ మంగిలి భార్గవి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సైదుల్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. కరోనా చాలామంది బయటకు వచ్చి సేవ చేశారు, కానీ సేవ చేయలేని పరిస్థితి, సేవను తీసుకోలేని పరిస్థితి ప్రైవేట్ ఎంప్లాయీస్ది. ఈ సంఘం పెట్టి మొదట ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మేము 2013-14 నుంచి ఈ పీఈటీ టీచర్లకు ట్రైనింగ్ చేసినటువంటి వాళ్ళకు ఉండాలని చెప్పి చేస్తున్నాం. ఆ తర్వాత ప్రభుత్వ అంటే పెటా టీజీ పెటా వాళ్ళు అంటే ప్రభుత్వ పీఈటీ వ్యాయామ ఉపాధ్యాయుల సమక్షంలోనే వాళ్ళ ఆధ్వర్యంలోనే టీయూపేట సంఘం ఏర్పాటు జరిగింది 2015లో. అప్పటి నుంచి కూడా నోటిఫికేషన్ల గురించి ఎన్నో రకాలుగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడి చేయడం, ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి అని. ఈరోజు పీఈటీ వ్యాయామ విద్య అనేది ప్రభుత్వ పాఠశాలల్లో ఒక హై స్కూల్ ఒక 4,700 హై స్కూల్స్ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక 2,200 మంది మాత్రమే పీటీలు పనిచేస్తున్నారు. 2,500 పీటీ హై స్కూల్లోనే పీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే మిగతా స్కూళ్ళకు పీఈటీ ఉండకూడదా, మరి అప్పర్ ప్రైమరీ స్కూళ్ళకు ఉండకూడదా, ప్రైమరీ స్కూళ్ళకు ఉండకూడదా అనే ఒక ఉద్దేశంతో ప్రతి ప్రైమరీ స్కూల్ నుంచి క్రీడలు ఉంటేనే వాళ్ళకి తర్వాత వస్తాయనే ఉద్దేశంతో మేము ఇది సంఘం పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఉద్యోగాల గురించి నోటిఫికేషన్ల గురించి పోరాటం చేసి జరుగుతుంది. భార్గవి చెప్పండి మేడం, ఎలా ఉంది కరోనా సమయంలో మీ యొక్క పరిస్థితి? కరోనా సమయంలో అంటే సార్ మాకు మార్చి 15th నుంచి కరోనా స్కూల్స్ అన్ని బంద్ చేశారు. మార్చి 15th, ఇప్పుడు ప్రజెంట్ అక్టోబర్ అవుతుంది. సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ప్రైవేట్ టీచర్స్కి స్కూల్స్ రీఓపెన్ చేయను లేదు. కొన్ని చేసిన చోట కూడా స్కూల్స్ సబ్జెక్ట్ టీచర్సే ఒకరిద్దరిని స్కూల్స్ రప్పించి ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నది. కానీ ఇప్పుడు ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ గ్రౌండ్ వర్క్ లేదు, గేమ్స్ లేదు, అసెంబ్లీ నడుస్తలేదు. కాబట్టి వాళ్ళకు నిరుద్యోగులుగానే ఉండిపోవాల్సి వస్తుంది. ఇంట్లో ఉండి వర్క్ లేదు, ఏం లేదు, అని ఇప్పుడు ఆదాయం లేని పరిస్థితి అయిపోయింది సార్. నో వర్క్ నో పేమెంట్. చెప్పండి సైదుల్ గారు, అయితే ఈ కరోనా సమయంలో మీ మీద ఏ మేర భారం పడ్డది? ఈ కరోనా వలన అంటే ఒక మాదని కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలు ఈరోజు చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. కానీ మరి మిగతా వాళ్ళకి ఇంక వేరే ఏదైనా సోర్స్ కొంత ఉన్నప్పటికీ కూడా ఈ ప్రైవేటు పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకైతే ఎలాంటి సోర్స్ ఏది లేదు. ఇంకోటి ఒక బిజినెస్ చేసే వాళ్ళు ఆ బిజినెస్ రాసి వస్తే ఇంకో బిజినెస్ చేసుకోవడానికి, లేకుంటే వేరే పని చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ ప్రైవేట్ టీచర్లకు వేరే ప్రత్యామ్నాయం పని అనేది లేదు. ఈరోజు మేము వేరే కూలి పని చేద్దామనుకున్నాం, ఆ కూలి పనికి మమ్మల్ని విలువట్లేరు, చేయలేరు అని చెప్పేసి అని వేరే పనికి ఎటు కాకుండా అయిపోతుంది. ఒక ఉద్యోగం వస్తుంది అనే ఉద్దేశంతో ఉద్యోగం కొరకు ప్రిపేర్ అవుతూ ఒక పాఠశాలలో సేవ చేస్తూ మరి ఇంతకాలం కొంతమంది ఇప్పుడు దశాబ్ద కాలం 2-3 దశాబ్దాల నుంచి కూడా ప్రైవేట్ స్కూల్లో నామాత్ర జీతాలకు మగ్గిపోయినటువంటి మా సీనియర్ చాలా మంది ఎంతోమంది ఉన్నారు. ఈరోజు వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు చాలా తీవ్ర వేదనకు గురై, మానసిక క్షోభానికి గురై ఈరోజు ఆత్మహత్యలకు దాదాపు 30-35 మంది వరకు ఈరోజు ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చింది. ప్రైవేటు పాఠశాలలో పనిచేసేటువంటి టీచర్లకు చాలా ఆర్థికంగా దిగజారిపోయి, అంటే యాజమాన్యాలు పట్టించుకోలేరు, యాజమాన్యాలు శాలరీ ఇవ్వట్లేరు. ప్రభుత్వమే కొంచెం పట్టించుకోవాల్సింది, ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు చాలా ఆత్మహత్యలకు దారితీస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రభుత్వం కొంత తక్షణ సాయం కింద కొంత వృత్తి ఏర్పాటు చేయాలి ప్రైవేట్ టీచర్లకు, యాజమాన్యాలతో ఇప్పించాలి. మరి యాజమాన్యాలు ఇంతకాలం ఈరోజు ప్రైవేట్ టీచరు ఇల్లు తిరిగి తీసుకొస్తేనే అక్కడికి యాజమాన్యం దగ్గర పిల్లలు వస్తారు. ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు పెట్టుకుంటారు యాజమాన్యం, కానీ వాళ్ళ దగ్గర పిల్లలు రారు. పిల్లల్ని తీసుకురావడానికి కాంచి ఇల్లు తిరిగి మేము పిల్లలు తీసుకొస్తాం, ఆ తర్వాత వస్తారు. ఇందులో ప్రైవేట్ స్కూళ్ళలో నానా రకాలుగా ఫీజులు తీసుకుంటారు. అకాడమిక్ ఫీజు అని, ట్యూషన్ ఫీజు అని, అడ్మిషన్ ఫీజు అని, ఎగ్జామ్ ఫీజు అని 4-5 రకాలుగా ఫీజు తీసుకుంటారు. అందులో ఏ ఒక్క ఫీజు కట్టినా ఈరోజు మా ప్రైవేట్ టీచర్లు ఏ ఒక్క ఫీజు ఇచ్చినా మా ప్రైవేట్ టీచర్లను బతుకుతాం కదా.
మేము ఈరోజు వేలు అడగట్లే, లక్షలు అడగట్లే, మేము ఏదో అడగట్లే, మీ ఆస్తులు అడగట్లే. మేమేం అడుగుతున్నాం, ఈ 8 నెలల శాలరీ లేదు కాబట్టి ఇందులో తక్షణ సాయం కింద మాకు వృత్తి కొరకు అడుగుతున్నాం, ఆహారం కొరకు అడుగుతున్నాం, ఏదైనా చివరికి నిత్యావసర సరుకులు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. కానీ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. సో భార్గవ్ గారు, మొత్తం మీద 12,500 ప్రైవేట్ స్కూల్స్ అయితేనేమి కార్పొరేట్లు అన్నీ కలిపి ఉన్నాయి, 2 లక్షల పైచులకే ఉన్నారు. మరి వీళ్ళందరినీ తక్షణం ఆదుకోవటం అనేది ప్రభుత్వానికి వీలవుతున్న పనేనా? వీలవుతుంది అని అంటే తలుచుకుంటే, గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది సార్. కొన్ని ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నాము అని అంటున్నారు కదా, ఉచితంగా కాకుండా మాకు ఏదైనా ఆదాయం వచ్చేటి పని వచ్చేందుకు మాకు ఏదన్నా ఒకటి వర్క్ కల్పించమని అంటున్నాం గవర్నమెంట్ని. సార్ అది ఇప్పుడు నేను చెప్తాను సార్. అది అయితే ఈరోజు వీళ్ళు సంక్షేమ పథకాలు అంటున్నారు, అభివృద్ధి పథకాలు అని చెప్పని ఉచిత పథకాలను పెడుతున్నారు. ఈరోజు రైతు బంధు ఎవరికి ఇస్తుంది సార్? రైతు బంధు ఈరోజు 100 ఎకరాలు ఫామ్ హౌస్లో పడుకున్న వాళ్ళకు అకౌంట్లో డబ్బులు ఇస్తున్నారు రైతు బంధు పేరు చెప్పేసి. ఈరోజు రైతు బంధు వల్ల మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళకు ఎలాంటి లాభం లేదు. దాదాపు ఈరోజు పల్లెటూళ్ళకి వెళ్తే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు 5 ఎకరాల లోపే ఉన్నారు సార్, 2 ఎకరాలు 3 ఎకరాలు అసలు భూమి లేని కౌలు రైతులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసి వచ్చేదంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలు మాలాంటి మధ్యతరగతి పిల్లలే ప్రైవేట్ స్కూల్లో టీచర్కి వెళ్తాం. అదే డబ్బు ఉన్నటువంటి పిల్లలు ఇది రారు, టీచర్ ట్రైనింగ్ చేయరు, బీఈడీ టీటీసీ ట్రైనింగ్ చేయరు. వాళ్ళు ఎంసీ ఎంబీఏ చేసే సాఫ్ట్వేర్ ఎటు వెళ్ళిపోతారు, లేకపోతే మెడిసిన్ ఇంజనీరింగ్ తీసుకుని ఎటు వెళ్ళిపోతారు. ఈ ఉపాధ్యాయ వృత్తికి వచ్చి ప్రైవేట్ స్కూళ్ళలో 4,000, 5,000, 6,000 జీతానికి పనిచేస్తే మాలాంటి మధ్యతరగతి వాళ్ళు, ఈ మధ్యతరగతి వాళ్ళ తల్లిదండ్రులకే భూములు ఉండవు, వీళ్ళకి రైతు బంధు డబ్బులు కూడా రావు. వీళ్ళకి వచ్చిన 4,000, 5,000, 1 ఎకరం, అర్ధ ఎకరం ఉంటే ఎంతవరకు వస్తాయి? ఈరోజు బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకు, ఈ దొరలకు, అంటే ఈ 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు లక్షల రూపాయలు వాళ్ళకి అకౌంట్లో పోతుంది. అలాంటిని ఆపండి. మేము చెప్తున్నాం ఏంటంటే ఇలాంటి సంక్షేమమో లేకుంటే ఉచిత పథకాలు ఆపేసి ఆ డబ్బుని, ఆ బడ్జెట్ని, ఆ డబ్బుని ఈరోజు ప్రైవేట్ లెక్చరర్లు, ప్రైవేట్ టీచర్లు, ఈరోజు ప్రైవేట్ విద్యాసంస్థలు పనిచేస్తే ప్రతి ఒక్కరికి డబ్బులు పంచండి. అయితే మొత్తం మేము చూస్తే మీరు అన్న లెక్కల ప్రకారం చూస్తే మన అసెంబ్లీలో కేసీఆర్ గారు మాట్లాడుతూ 90% భూములన్నీ కూడా బడుగు బలిగిన వాళ్ళ చేతిలో ఉన్నాయి, 10% మాత్రమే భూములు ఎవరో అది 100 ఎకరాలు లేవని జంక బజాయి చెప్పారు. దీని మీద ఎలా? అంటే ఇప్పుడు జనం వీళ్ళు ఎక్కువ ఉంటారు కదా సార్, బడుగు బలహీన వర్గాల జనాభా ఎక్కువ ఉంటారు. మనం ఒక చిన్న విలేజ్ని ప్రామాణికంగా తీసుకుంటే ఆ ఊర్లో ఒక 500 కుటుంబాలు ఉంటే ఆ 500 కుటుంబాలకు దొరలవి కానీ ఈ రెడ్లు కానీ వచ్చేసి ఒక 5-10 కుటుంబాలు మాత్రమే ఉంటాయి. మిగతా అటువంటి అన్ని కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు దాదాపు ఉన్నటువంటి 95 కుటుంబాలు వీళ్ళే ఉంటారు. అంటే వీళ్ళ అర్ధ ఎకరము, 2 ఎకరాలు కలిసి ఉంటే వీళ్ళంతకీ అందరు ఉన్నట్టేనా? ఆ ఉన్న 5 కుటుంబాలకు ఒకరికి 50 ఎకరాలు 100 ఎకరాలు ఉంటాయి. ఎవరికి ఎక్కువ ఉన్నట్టు భూములు ఇప్పుడు? అంటే వీళ్ళకి 90% వీళ్ళకే 90% మందికి వీళ్ళకి భూములు అంటే భూములు ఉండి ఉపయోగం లేదు కదా సార్. ఈరోజు మాకు ఎవరికేమొస్తుంటున్నా సార్? అన్ని భూములు అంటే ఈ రకంగా ఈ ప్రైవేట్ పాఠశాలలో పనిచేసుకుంటే ఇట్లా ఎందుకుంటారు సార్? భార్గవ్ గారు, మహిళా టీచర్స్ ఎంతమంది ఉంటారు ప్రైవేట్లో? మరి వాళ్ళందరికీ తక్షణ సాయం లాంటివి ఏమన్నా ఆ పోరాటం వైపు ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందా? తక్షణ సాయము అని అంటే సాయానికంటే ఎక్కువ సార్, ఇప్పుడు మాకు నోటిఫికేషన్స్ తెలంగాణ ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఉన్నది, 2014లో మనకు తెలంగాణ తీసుకొచ్చుకున్నాం. తర్వాత టీఎస్పీఎస్సీ ఏర్పాటు చేసుకొని నోటిఫికేషన్స్ వేసి మాకు ఉద్యోగాలకు భర్తీ చేయమంటున్నాం. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్టీ పీఈటీ అనేది ఒకటి వచ్చింది, టీఆర్టీ వేశారు, అది టీఆర్టీ పీఈటీ భర్తీ అయిపోయింది. గురుకుల పీఈటీ ఉన్నది సార్, గురుకులాలు ఇప్పుడు కొత్తగా స్కూల్స్ నడుస్తున్నాయి కదా గురుకులాల్లో, దాంట్లో పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉన్నాయి. దాంట్లో కూడా ఎక్కువ శాతం మహిళలకు ఇచ్చారు, అది సంతోషకరమైన వార్త. 600 పోస్టులకు 616 పోస్టులకు 416 పోస్టులు ఓన్లీ గర్ల్స్ కి ఇచ్చారు. అది సంతోషం అని సంబరపడ్డారు అప్పుడు. కానీ లాస్ట్ వచ్చేసరికి అది ఇప్పుడు 2017 నోటిఫికేషన్, ఇప్పుడు ప్రజెంట్ 2020, ఇప్పుడు 4 years నుంచి అది కోర్టులో ఎవరో కేసు నడుస్తున్నది అంటున్నారు. కంటిన్యూగా 4 ఏళ్ల నుంచి కోర్టులో కేసు నడుస్తూనే ఉంది, కానీ దాన్ని భర్తీ చేద్దామని గవర్నమెంట్ మాత్రం మాకు సపోర్ట్ చేయట్లేదు. చెప్పండి సార్, యాజమాన్యం కూడా మరి కరోనా వల్ల మేము కూడా నష్టపోయాము, మా బిల్డింగ్స్ రెంట్స్ అవుతుంది, ఇవన్నీ కూడా మా మీద మోషన్తో బరువు అవుతుందని చెప్తుంది కదా. యాజమాన్యం నష్టపోవడం అనేది ఉండదు సార్, జరగలేదు. ఎందుకంటే యాజమాన్యం నష్టపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా ఇప్పుడు పిల్లల దగ్గర వసూలు చేసినటువంటి ఫీజులో ఇంకో కొత్త ఫీజు తయారు చేస్తారు, లేకుంటే వెహికల్ ఫీజు పెంచుతారు, లేకుంటే బుక్స్ ప్రతి స్కూల్లో కూడా బుక్స్ వాళ్ళే తీసుకొచ్చి అమ్మాలి, వేరే బయట కొనుక్కోవద్దు. ఆ బుక్స్ రేటు పెంచుతారు. ఒక్కొక్క ఈరోజు కాన్వెంట్ పిల్లలకు ఒక్కొక్క బుక్స్ ఒక సెట్కు 5,000, 6,000, 7,000, 10,000 దాకా కలెక్ట్ చేస్తున్నారు సార్. వాళ్ళకు యాజమాన్యాలకు కలెక్ట్ చేసుకోవడానికి 100 మార్గాలు ఉన్నాయి. మేము ఈరోజు అదే అడుగుతున్నాం, మీకు ఎలాంటి నష్టం లేదు. అందులో మాకు ఏదైనా ఒకటి, మీరు అకాడమిక్ ఫీజు అంటారు, ట్యూషన్ ఫీజు అంటారు, ఎగ్జామినేషన్ ఫీజు అంటారు, మీరు ఇన్ని రకాలుగా ఫీజు వసూలు చేస్తున్నప్పుడు
ఏదైనా ఒక ఫీజు మాకు పడేసినా కానీ మాకు ఈ 4 నెలలు మేము బతికే వాళ్ళం కదా, ఈరోజు మా సోదరులు ఈరోజు ఆత్మహత్యలకు దారి తీసేది కాదు కదా. వాళ్ళకి యాజమాన్యాలకు ఎలాంటి ఇబ్బంది లేదు సార్, వాళ్ళు 100 రకాల ఫీజులు కలెక్ట్ చేసుకుంటున్నారు. అందులో పనిచేసేటువంటి అధ్యాపకులు ఉపాధ్యాయులకు మాకే సమస్య. అడ్మిషన్ ఫీజు కూడా తీసుకుంటున్నారు ఇప్పుడు మొత్తం ఆన్లైన్ బేస్ చేసేస్తున్నారు కదా, దీనివల్ల మరి ఏమన్నా ఇప్పుడు ఆన్లైన్ చేయడం వల్ల ఇప్పుడు ఆన్లైన్ ఇంతకుముందుకు ఒక సబ్జెక్టుకు తరగతి గదులు ఎక్కువ ఉండడం వల్ల తరగతి గది పోవాల్సి ఉంటే ఒక స్కూల్ తీసుకుంటే 20 మంది స్టాఫ్ ఉండేది సార్. ఈరోజు ఆన్లైన్ వాళ్ళకు 4-3 పిలుస్తున్నారు, లేకుంటే చెప్పుకోమంటున్నారు, చెప్పేస్తున్నారు, అయిపోతుంది. ఇందులో కూడా ఇక్కడ కూడా మేము ఈ ప్రైవేటు టీచర్లకు వాళ్ళు ఇచ్చేటువంటి దాంట్లో కూడా మేము ఇది కూడా ఇంకొకటి అనుకుంటున్నాం సార్. ఇంకోటి ఏంటంటే దీర్ఘకాలికంగా దశాబ్దాలుగా అదే స్కూల్కు సేవ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకు కొట్టగొట్టొద్దు. వాళ్ళు కొంతమంది ఈరోజు వాళ్ళకు ఎగ్జామ్స్ నోటిఫికేషన్లు వచ్చినా వాళ్ళకి రాసుకునే అర్హత లేదు, వాళ్ళ వయసు అయిపోయింది, వాళ్ళు ఈ దశలో ఇప్పుడు ప్రిపరేషన్ కాలేరు, అయినా వాళ్ళకి వయసు లేదు, అయిపోయింది. కాబట్టి అలాంటి వాళ్ళు ప్రైవేట్ స్కూల్లే వాళ్ళ జీవిత ఆధారం, వాళ్ళ పిల్లలకు వాళ్ళకి మొత్తం ఆధారం అది. కాబట్టి అలాంటి వాళ్ళని కొట్టగొట్టొద్దు, అలాంటి వాళ్ళని తీసేయద్దు. ప్రైవేట్ స్కూల్ ఏం చేస్తారు సార్, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఒక 4-5-10 సంవత్సరాలు కాగానే సీనియర్ అయ్యిండు, శాలరీ పెంచాల్సి వస్తుంది, ఇన్ని తీసేసి కొత్త తీసుకుందాం. మరి ఇన్ని సంవత్సరాలు దీని మీద ఆధారపడి మీకు 100,000 మంది విద్యార్థులకు 1,000 మంది విద్యార్థులకు సేవ చేసి వీళ్ళని ఎంతో గొప్ప ఉపాధ్యాయులుగా గొప్ప రకంగా తీర్చిదిద్దినటువంటి వీళ్ళని ఈ ఉపాధ్యాయులు అర్ధాంతరంగా ఇప్పుడు తీసేస్తే వాళ్ళ కుటుంబం ఎట్లా గడవాలి. ఈరోజు కొత్త వాళ్ళు వచ్చిన తీసుకుంటే మేమేమంటే మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే సార్, ప్రైవేట్ యాజమాన్యాలు అనేవి సంవత్సరం 2 సంవత్సరాల క్రితం జాయిన్ అయినటువంటి వాళ్ళు, లేకుంటే ప్రిపరేషన్ కావడానికి వయసు ఉన్నటువంటి వాళ్ళు, యంగర్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి యువకులకు మీరు ఇప్పుడు ఈ కాలంలో కూడా కొంతవరకు శాలరీ ఇచ్చినా, మీరు ఇచ్చే దాంట్లో ఇంకా తక్కువ చేసి ఇచ్చినా, మాకేది ఇచ్చినా అడ్జస్ట్ అవుతాము. కానీ ఒక 10 సంవత్సరాల నుంచి, ఒక 7 సంవత్సరాల నుంచి దీని మీదనే ఆధారపడి ఇక మాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు మాకు వయసు లేదు, మీరు సహకరించట్లేదు, అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మీరు శాలరీ ఇవ్వాల్సిందే. ఈ విషయం మీద ప్రభుత్వం జోక్యం కల్పించుకోవాల్సిందే, ప్రభుత్వం ఇప్పించాల్సిందే. ఈరోజు ఇదే విధంగా ధర్నా చేసి ఈరోజు ఏపీలో గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది సార్. గవర్నమెంట్ డిఈఓలకు ఆదేశాలు ఇచ్చింది, ప్రతి ప్రైవేట్ స్కూళ్ళకి నోటీస్ పంపించండి, ప్రైవేట్ స్కూల్కి నోటీస్ పంపించేసి అక్కడ ఉన్న స్టాఫ్కు ఆ 50% శాలరీ అయినా ఇచ్చే విధంగా నోటీస్ పంపించండి, లేకపోతే ఆ స్కూళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. మన ప్రభుత్వం పట్టించుకోదు సార్. నిన్ననే కేటీఆర్ గారు యాజమాన్యంతో మాట్లాడినట్టు కూడా యాజమాన్యాలతో మాట్లాడతారు సార్. యాజమాన్యాలతో ఎందుకు మాట్లాడతారు సార్? ఒక విషయం చెప్పాలి సార్. ఇక్కడ మార్చి 22కు కేంద్రము ఈ కరోనా గురించి ఒక జీవో రిలీజ్ చేసింది. చేయగానే దానికి అనుబంధంగా స్టేట్ గవర్నమెంట్ మార్చి 30న రిలీజ్ చేసింది. పాఠశాలలన్నీ తర్వాత బంద్ అవుతున్నాయి, ఈ రకంగా బంద్ అయిపోయింది. అప్పుడు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ప్రభుత్వ ఉద్యోగులందరికీ 50% శాలరీ ఇచ్చింది. గవర్నమెంట్ సగం శాలరీ ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఇవ్వాలి శాలరీ? ప్రైవేట్ వాళ్ళు మొత్తం కట్ చేసి చేయడం ఒక నిర్ణయంతో గవర్నమెంట్ సగం శాలరీ ఇచ్చేస్తారు. గవర్నమెంటే సగం ఇవ్వలేకపోయింది శాలరీ, ఇక మనం ఎక్కడ తెచ్చిస్తామని ప్రైవేట్ వాళ్ళు మొత్తం బంద్ అయిపోయింది. ఇదే మరి ప్రైవేట్ వాళ్ళు నారాయణ శ్రీ చైతన్య ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు మీకు కరోనా రిలీఫ్ అని తీసుకెళ్లి ఫండ్ ఇచ్చి తీసుకొచ్చి మీరు ఏ రకంగా తీసుకున్నారు? ఇదే ప్రభుత్వం కరోనా రిలీఫ్ ఫండ్ ఏ రకంగా తీసుకున్నది? మాకెందుకు ఇస్తావా కరోనా రిలీఫ్ ఫండ్? మా గవర్నమెంట్ ప్రభుత్వం మా దగ్గర ఉన్నది, మేము ఎవరికి సాయం చేయట్లేము, నిరుద్యోగులను పట్టించుకోవట్లేము, ప్రైవేట్ ఉపాధ్యాయులను పట్టించుకోవట్లేము. మీరు ఇచ్చేదేదో మీ స్కూల్లో పనిచేసి మీ స్టాఫ్కి ఇవ్వండి అని ఎందుకు చెప్పలేదు? యాజమాన్యం పిలిపించి ఎట్లా మాట్లాడతారు సార్? యాజమాన్యాలు మీకు రిలీఫ్ ఫండ్ ఇస్తారు, మీరు పిలిపించి మాట్లాడుకుంటారు. మీరు యాజమాన్యాలు కాదు కదా సార్. ఇక్కడ యాజమాన్యాలు చనిపోవట్లే కదా సార్, యాజమాన్యాలు ఆత్మహత్యలు కాదు కదా. యాజమాన్యాలు ఎవరైనా చనిపోతే వాళ్ళని పిలిపించి మాట్లాడుకోండి. చనిపోయేది మా సోదరులు, చనిపోయేది మేము, మమ్మల్ని పిలిపించి మాట్లాడకుంటే యాజమాన్యాలతో మాట్లాడితే కదా సార్. భార్గవి గారు, మహిళా విద్యాశాఖ మంత్రి వాళ్ళు ఉన్నారు సబితారెడ్డి గారు, వారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా మీరు? తీసుకెళ్ళాం సార్. ఏమైనా స్పందించారు? చేస్తాము అది ఇదంటే అప్పుడు కోర్టులలో కేసులు నడుస్తున్నాయి అని అంటే చేస్తాము అని పాజిటివ్గా అంటున్నారే కానీ స్టెప్ అయితే ముందుకు పడతలేదు గవర్నమెంట్. ఇప్పుడు మేము గవర్నమెంట్ని ఒకటే అడుగుతున్నామండి, ఏంటంటే నోటిఫికేషన్స్ టీఎస్పీఎస్సీ ఇప్పుడు నిరుద్యోగులు నోటిఫికేషన్స్ తక్కువ అయిపోయినాయి, వేయట్లేదు అంటారు. మన నుండి విడిపోయిన పక్క రాష్ట్రము ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ ఇప్పటికీ 2 నోటిఫికేషన్లు ఇచ్చారు. మనకు కూడా నోటిఫికేషన్స్ నిరుద్యోగులు ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత నిరుద్యోగం ఎక్కువైపోయింది కాబట్టి నోటిఫికేషన్స్ వేయాలి, కొత్త నోటిఫికేషన్ వేయడం వల్ల దాని నిరుద్యోగుల్ని తక్కువ చేయడానికి ఉంటుంది కదా. ఇప్పుడు కోర్టులలో నానుతున్న కేసులన్నిటిని భర్తీ చేయాలి, అవన్నీ కేసులన్నీ క్లియర్ చేసేసి ఇమీడియట్లీ అపాయింట్మెంట్ ఇచ్చేయాలి. నవంబర్లో స్కూల్స్ తెలిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు.
నవంబర్లో స్కూళ్ళు తెరిచినప్పటికీ కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ యాజమాన్యాలతో మాట్లాడుతారో యాజమాన్యాలు ఏం నిర్ణయం తీసుకుంటారు సార్, ఎవరైతే సీనియర్స్ నుండి ఎక్కువ శాలరీ అడుగుతారో అలాంటి వాళ్ళని తీసేద్దాం, మళ్ళీ ఎవరైతే ఇప్పుడు బాగా మన మీద ఈ శాలరీ ఇవ్వాలని ఫైట్ చేస్తారో ఇలాంటి వాళ్ళని తీసేద్దాం, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి. ప్రభుత్వం వాటికి సహకరించదు కదా సార్. ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాలని మీరు ప్రభుత్వం తరఫున మాకు అనుకూలంగా మీరు ఒక స్టేట్మెంట్ ఇప్పించాలి. ఇంకోటి సార్, ఇట్లా రేపు స్కూల్ ఓపెన్ అయినప్పటికీ కూడా చాలా విద్యా సంస్థలు చెప్పినాయి, ప్రైవేట్ పీఈటీ టీచర్లు మాత్రం మీకు పని లేదు, స్కూల్లో అసెంబ్లీ లేదు, స్కూల్లో క్రీడలు లేవు, గేమ్స్ లేవు, కాబట్టి మీరు పీఈటీ టీచర్లుగా మీరు స్కూల్కి రావాల్సిన అవసరం లేదు, మళ్ళీ అవకాశం ఉంటే వచ్చే విద్యా సంవత్సరం చూద్దామని చెప్పి అంటున్నాయి. దీనికి గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి సార్. ఈ రోజు ఇదే కాదు, ప్రైవేటు పీఈటీలుగా పనిచేసేటువంటి వాళ్ళు ఈరోజు వేల సంఖ్యలో రేపు వాళ్ళ ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వస్తుంది. రేపు నవంబర్ అంటే స్కూల్ ఓపెన్ అయితే స్కూల్కి వెళ్తామని ఆలోచనతో ఉన్నారు, కానీ యాజమాన్యాలు ఏమంటున్నాయి, మాకు అసెంబ్లీ లేదు అంటే స్కూల్లో అసెంబ్లీ ఉండదు, గేమ్స్ ఉండవు, క్రీడలు ఉండవు, కాబట్టి మీరు అక్కర్లేదు అని చెప్పడం జరుగుతుంది. మరి దీనివల్ల ఇంత ఆందోళనకు గురవుతారు సార్. ఈరోజు వాళ్ళు గేమ్స్ క్రీడలు లేనప్పటికీ కూడా పాఠశాలలో యోగా అవసరం, ప్రాణాయామం చేయించాలి, యోగా చేయించాలి. మరి ఇలాంటివి చేయించడం వల్లనే ఈరోజు కరోనా నుంచి సమాజం మొత్తం బయటపడ్డది. మరి సార్ ఇంకోటి సార్, ఈరోజు కేల్ ఇండియన్ పెట్టిరు, కేల్ ఇండియా తీసుకొచ్చారు, నేషనల్ వైజ్ తీసుకొచ్చారు, దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేయాలంటున్నది. ఆయన యోగా మన దేశం నుంచి ప్రపంచ దేశాలు నేర్చుకుని ఆయన అంటాడు. మరి సెంట్రల్ గవర్నమెంట్ సరే స్టేట్ గవర్నమెంట్ ఎట్టు పెడదాం, సెంట్రల్ గవర్నమెంట్ ఒక రోజున మాట్లాడుతుంది కదా సార్. మన్ కీ బాత్ ఇప్పుడు ఇది జరిగిన కానీ 3-4 సార్లు మాట్లాడండి మన్ కీ బాత్లో ఒక రోజున ప్రైవేట్ టీచర్ల గురించి మాట్లాడచ్చుగా. మోడీ గారు ఒకరోజు అందరూ మాట్లాడచ్చు కదా, అరే ఈరోజు 2.5 కోట్ల మంది ప్రైవేట్ టీచర్లు దేశవ్యాప్తంగా ఉన్నారు, మరి వీళ్ళు ఇంత మన దగ్గరే కాదు సార్, అన్ని రాష్ట్రాలకి రోడ్డు ఎక్కిరు, అన్ని రాష్ట్రాలకి ప్రాణాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. మరి మన్ కీ బాత్ రాయడం మాట్లాడి, అరే మీరు ఈరోజు దేశానికి మానవ వనరులను అందిస్తూ దేశానికి సేవ చేస్తున్నటువంటి గుర్తింపు లేని సేవ చేసేటువంటి ప్రైవేట్ టీచర్లు వాళ్ళు కూడా పట్టించుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఇబ్బంది సార్. అయితే ఉపాధ్యాయ దినోత్సవం రోజు కూడా మరి బయటకు వచ్చి అందరూ కూడా ఉపాధ్యాయ నివాళులు కూడా ఇవ్వడం జరిగింది కదా. ఈ మధ్యకాలంలోనే మరి ప్రథమ ఉపాధ్యాయులుగా వాళ్ళ అవార్డు కూడా ఇచ్చారు కదా, ఈ విషయం పైన ఎలా స్పందిస్తారు? ఎవరికి ఇచ్చారు? చాలా మంది గవర్నమెంట్ టీచర్స్ అందరికి, గవర్నమెంట్ టీచర్లకు ఇస్తారు సార్. గవర్నమెంట్ టీచర్లకు వాళ్ళకు ప్రతిసారి ఇస్తారు, కానీ వాళ్ళకు టీచర్లకు సార్ ప్రభుత్వ టీచర్ల గురించి మాట్లాడంటే ఒక 2 నిమిషాలు చెప్తారు. వాళ్ళది కూడా మేము ప్రైవేట్ వాళ్ళం బయటకు వచ్చి మీ చావు బతుకులలో మా ప్రాణాలు పోతున్నాయి, కానీ మేము మా దీనస్థితిని మేము చెప్పుకుని బయటకు వస్తున్నాం. చెప్పుకోలేని పరిస్థితిలో, దయానీయ పరిస్థితిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు సార్, ప్రభుత్వ టీచర్లు ఉన్నారు. వాళ్ళకు 3 DL రావాలి, 3 DL లేవు. 2019 జూన్ డిఏ ఉంది, 2019 జనవరిది ఉన్నది, 2020 జనవరి ఉన్నది, ఇప్పుడు 21 మళ్ళీ ఇప్పుడు జూన్ వచ్చింది. అంటే 3 DAలు ఉన్నాయి. పిఆర్సీ ఇప్పుడు 2 సంవత్సరాల 3 నెలలు అవుతుంది పిఆర్సీ, అలాగే పిఆర్సీ లేదు. పిఆర్సీ లేట్ అయిన పిఆర్సీ కమిటీ వేసారు. ఇలా రాజ్యాంగం కన్నా కానీ ఒక తొందరగా అయిపోయింది, 2 సంవత్సరాలు 13 నెలలు అయింది, కానీ ఇంకొక 6 నెలలు అయితే ఇది కూడా రాజ్యాంగం దాటిపోతుంది పిఆర్సీ కమిటీ. ఆ పిఆర్సీ ఇవ్వలేదు. పిఆర్సీ అయినప్పుడు ఐఆర్ అని ఇవ్వాలి, ఐఆర్ కూడా ఇవ్వలేదు. వాళ్ళకు ట్రాన్స్ఫర్స్ ఉండవు, ప్రమోషన్స్ ఉండవు, ఎక్కడున్నో అక్కడనే వేరు జిల్లాలో గవర్నమెంట్ టీచర్లు చాలా మంది వేరు జిల్లాల్లో ఒకళ్ళ భర్త ఒక దగ్గర భార్య దగ్గర చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంది సార్. ప్రమోషన్ ఉండవు, ట్రాన్స్ఫర్స్ ఉండవు, వాళ్ళకు వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది సార్. వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం కింద పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు బయటకు రాలేక వాళ్ళు ఒక సంఘం కింద ఉండడం వల్ల ఆ సంఘ బాధ్యుల మాటలు చెప్పి అట్లా ఉంటున్నారు, కానీ వాళ్ళు చాలా తీవ్ర వ్యతిరేకత ఉన్నారు సార్ ప్రభుత్వం మీద. మొత్తం మీద చూస్తే మీ సంఘాలు 5 సంఘాలు ఉన్నాయి, మరి అందరూ ఐక్యంగా పోరాడే అవకాశం? ప్రైవేటు టీచర్ల సంఘాలు ఈ 5 సంఘాలు అంటే సార్, ఇప్పుడు అంతా కలిసి ఒక జేఏసీ ఏర్పాటై ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత తీసుకొచ్చి అందరిని ఏర్పాటు చేద్దామన్న ఆలోచన ఉన్నది, అది కూడా జరుగుతూనే ఉంటున్నది. ఇక కొంతమంది ఇంకా వీళ్ళంతా కలవలేరు, ఒక్కొక్క సంఘం ఈ కలవడం ఎందుకు, కొంచెం ఎక్కువ మంది ఉన్నారు, నేను చేయనైతే ఎవరు వాళ్ళు చేయనైతూ వాళ్ళ ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ ఉపాధ్యాయులు ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు సంఘాలు కలవకపోవడం వల్ల సార్. ఖచ్చితంగా అయితే సమీప భవిష్యత్తులోనే ఖచ్చితంగా అన్ని సంఘాలు అంతా కలుస్తారు, ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉన్నారు. ఇంకోటి సార్ మేము చెప్పేది, ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రైవేటు పాఠశాలలు అనేవి ఉండకూడదు. ఈ రాష్ట్రంలో ప్రైవేట్ శాలను మొత్తం మూసేయండి, ప్రైవేట్ శాలను మొత్తం రద్దు చేసేయండి, ప్రైవేట్ విద్యా వ్యవస్థ ఉండదు. అప్పుడు ఏ రకంగా ఈరోజు పౌరులకు ప్రభుత్వం ఉచితంగా విద్యను అందించాలి. నువ్వు ఉచితంగా విద్య అందిస్తే ప్రైవేట్ బళ్ళు ఎందుకు వస్తాయి? ఈరోజు వేల సంఖ్యలో ప్రైవేట్ బళ్ళు ఎందుకు వస్తాయి? నువ్వు ఏ గవర్నమెంట్ బడి డెవలప్ చేసినావు? తెలంగాణ వచ్చిన ఒక బడి గవర్నమెంట్ బడి కట్టించిర్రా? ఒక బల్లె సరిపోని టీచర్ల స్టాఫ్ పెట్టిర్రా?
ఎవరిని పెట్టలేరు కాబట్టి ప్రైవేట్ వాళ్ళకు చెలవిడు. ఇలా ప్రైవేట్ బళ్ళే అనుకున్న యూనివర్సిటీలు కూడా ప్రైవేట్ తీసుకొచ్చిండు. గవర్నమెంట్ యూనివర్సిటీలు అన్ని వీసీ కాంచి అందులో అటెండర్ వరకు అన్ని ఖాళీనే ఉన్నాయి. ఈరోజు 15-16 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అందులో లెక్చరర్ పోస్టులు, ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇవాళ జూనియర్ కాలేజీలో 6,500 జేఎల్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఓ 4,500 డిఎల్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇలా డైట్ కాలేజీలో, బీఈడి కాలేజీలో, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో ఇలా అన్నింటిలో ఖాళీ, పాఠశాలలో 40,000 ఖాళీలు ఉన్నాయి. ఇన్ని ఖాళీలు పెట్టుకుని మొత్తం 40 లక్షల వరకు ఖాళీలు ఉన్నాయి. ఇన్ని ఖాళీలు పెట్టుకొని ఖాళీలు ఏది భర్తీ చేయకుండా మీరు విద్యా వ్యవస్థ మొత్తం నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, విద్యా వ్యవస్థ మాకు ప్రైవేట్ టీచర్లను ఆదుకోకపోతే యాజమాన్యాల ద్వారా ఇప్పిస్తారా, ప్రభుత్వం ఆదుకుంటుందా, ఏదో జరగకపోతే ప్రైవేటు విద్యా సంస్థలు మొత్తం రద్దు చేయాలి. ఎక్కడ కూడా ఏ టీచర్లు పని చేయకుండా మేమంతా ఒక ఐక్యంగా ఒక జేసీ ఏర్పాటై ఏ టీచరు ఎవరు కూడా అవసరం వస్తే ఇంకే పనికి పోతాం, లేకుండా ఆకలి మరణాలు వస్తాయి. ఇది మొత్తం ఇది దేశవ్యాప్తంగా ఒక న్యూస్ కావాలి, ఇది చరిత్రలో మిగిలిపోతుంది. కానీ మేము ఆకలి మరణాలు చచ్చిపోతాం, కానీ ఎవరు కూడా పాఠశాల పోకుండా విద్యా వ్యవస్థలు ఎవరు పోకుండా మొత్తం బైకట్ చేస్తాం. అప్పుడు విద్యను ఎక్కడ అందిస్తారు? పెట్టండి, ప్రైవేట్ విద్యా సంస్థ మొత్తం తీసేయండి, గవర్నమెంట్ వాళ్ళు తీసుకురండి, గవర్నమెంట్ డెవలప్ చేయండి. ఈరోజు ఐఏఎస్ మురళి గారు సార్ ఒక మాట చెప్పారు, వాట్సాప్ గ్రూప్లో కూడా పోతుంది, ప్రైవేటు విద్యా సంస్థలు మొత్తం తీసేయాలి, అప్పుడు గవర్నమెంట్ బలోపేతం అవుతుందని చెప్పి మేము ఆహ్వానిస్తున్నాం. ప్రైవేట్ విద్యా సంస్థలు అనేది ప్రైవేట్ విద్యా సంస్థలు ఉండడం వల్ల ఈ బడ్జెట్ వాళ్ళ కంటే కూడా ఇలా బడ్జెట్ వాళ్ళకి కూడా ఏం లేదు, బడ్జెట్ పాఠశాల వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా ఏం లేదు. ఇలా కార్పొరేట్ విద్యా సంస్థలు కోట్లు వాళ్ళు దండుకొని పోతున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు తీసేస్తే అన్ని గవర్నమెంట్ చేయండి, అన్ని అప్పుడు దాదాపు 3 లక్షల టీచర్ ఉద్యోగాలు పడితే మేము అదే జాబ్ కొట్టుకుని అందులో చేస్తాం. ఇలా ప్రైవేట్లో చేసే 3 లక్షల మంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుంటాం రేపు. అయితే ఈ 6 నెలలకు గాను ప్రభుత్వము మరి మీకు ఎంత తక్షణ సాయంగా రిలీజ్ చేయాలని ఎంతవరకు రిలీజ్ చేస్తే అవసరం ఉందని? ప్రైవేటు ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి ఈ 7 నెలల కాలానికి సంబంధించి ప్రభుత్వం అయితే 1,00,000 రూపాయలు ప్రతి ఒక్క టీచర్కి 1,00,000 రూపాయలు డిపాజిట్ చేయాలి, ఇవ్వాలి. సరే వాళ్ళు 1,00,000 రూపాయలు అంటే ఇంత బడ్జెట్ లేదంటే ఒక 50,000 ఇవ్వాలి. తర్వాత ఇంకొకటి, ప్రైవేటు టీచర్లు అందరూ కూడా నిరుద్యోగులే కాబట్టి సెప్టెంబర్ 6, 2018లో గౌరవ ముఖ్యమంత్రి గారు కొంగరకలాన్లో నిరుద్యోగ భృతి 3,000 పదార్లు ఇస్తారని ప్రకటించారు. ఆ నిరుద్యోగ భృతి ఇవ్వండి. ఆ నిరుద్యోగ భృతి ఇస్తే అందరు నిరుద్యోగ భృతి తీసుకుంటాం. ఈ రోజు దాదాపు 25 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు నిరుద్యోగ భృతి కొరకు. ఆ నిరుద్యోగ భృతి ఇవ్వండి. ఇంకొకటి, ప్రైవేటు పాఠశాలలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటి కొన్ని నిబంధనలు, జీవోలు ప్రభుత్వం రిలీజ్ చేయాలి. దానికి సమయపాలన ఉండాలి సార్. 8 గంటలు టైం ఉండాలి, దాటకూడదు. ఈ రోజు పొద్దున పోతే పొద్దుకినాక నైట్ వరకు ఎంతసేపు అని చెప్పించుకుంటారు. ఇక పీఈటీలు అయితే అటెండర్ కంటే హీనంగా చూస్తారు. బస్ పొద్దున 7 గంటలకు పోవాలి, బస్ ఎక్కి పిల్లల్ని తీసుకెళ్ళాలి, మళ్ళీ పిల్లలతో రావాలి, మళ్ళీ నైట్ వరకు పిల్లల్ని ఇంటికాడ పంపించి రావాలి. గేములు మరి ప్రైవేట్ స్కూళ్ళకు ఆటలు ఉంటుందా? గ్రౌండ్ ఉండదు, ఆటలు ఉండవు, ఏముండవు. అన్ని బిల్డింగ్ కార్పొరేట్ సంస్థలు ఉంటాయి, ఒక ప్లే గ్రౌండ్ ఏది ఉండదు. అయితే ఇదంతా కూడా మీ మాటల్లోకి వచ్చి మరి రాబోయే రోజులలో మరి ఈ 6 నెలలు కాకుండా మిగతా రోజులలో కూడా మీకు పిలవకపోతే పరిస్థితి ఏంటి? మేము ఉద్యమం తీవ్రతరం చేస్తాం సార్. ఇప్పుడు ఒకరిద్దరు కాదు సార్, లక్షల మంది ఉన్నాం. లక్షల మంది అయితే ఇట్లా సరే ఏదో ఒకరిద్దరు మేము చెప్తున్నాం. ఇప్పుడు ప్రైవేటు ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నా, ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, ప్రాణాలు తీసుకోవద్దు. ఈ ప్రాణం తీసుకుంటే ఏం చేయగలుగుతాం? ప్రాణాలతో ఉంటే ఏదైనా చేయొచ్చు, పోరాడొచ్చు. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం లేదు కాదు పోదంటది. చివరికి ఉద్యమం తీవ్రతరమైనప్పుడు పరిస్థితులు చూశాక సరే నిజంగా వీళ్ళు ఇంత ఆవేదన చెందుతున్నారు కాబట్టి వీళ్ళు ఇంత ఫైట్ చేస్తున్నారు కదా అని మన ఆవేదన గుర్తించిన రోజు ప్రభుత్వం దిగి వస్తుంది. సరే ఎంతో కొంత చేద్దాం, ఏదో ఒకటి ఇద్దామని ఆలోచన వస్తుంది. ప్రైవేట్ యాజమాన్యాలన్నీ ఒక కట్టుదిట్టం, ఒక కొన్ని కండిషన్స్ పెడుతుంది. ఒక పని ఒత్తిడి లేకుండా ఉండడం కొరకు ఇంత శాలరీ ఫిక్స్ చేస్తుంది. ఇంకోటి వీళ్ళకు బీమా. సరే ఇప్పుడు రోజు అందరికీ, ఇప్పుడు రైతులకు అందరికి బీమా ఇస్తున్నది ప్రభుత్వం, బీమా ఇస్తున్నది. మరి ప్రైవేట్ యాజమాన్యాలతో మాకు కూడా బీమా ఇప్పించాలి, ఇది బీమా ఇప్పించాలి. ఇట్లా చాలా ఉన్నాయి సార్ విషయాలన్నీ ప్రభుత్వం దృష్టి కూడా అన్ని తీసుకెళ్ళి ఉన్నాయి. కానీ ప్రభుత్వం ముందు చొరవ చూపి మమ్మల్ని పిలిస్తే కదా సార్ మేము ఏదైనా చెప్పేది తీసుకెళ్ళి. అయితే ఇప్పుడు రాబోతున్న రోజులలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ కూడా మహబూబ్ నగర్ అయితేనేమి, రంగారెడ్డి చూస్తే మరి అక్కడ చూసినా నల్గొండ, ఖమ్మం, వరంగల్లో ఉంది. మరి మీ నిరసన గల తెలిపే అవకాశం ఉందా? నిరసన తెలవడం కాదు సార్. ఈరోజు
ఎమ్మెల్సీ పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే ఇటు నల్గొండ, వరంగల్, ఖమ్మం నుంచి అయినా, రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ ఇటు నుంచి అయినా కానీ 2 వైపులా కానీ ప్రైవేటు టీచర్లు, మా నిరుద్యోగులు, మా విద్యార్థి చేసి మేము ఎవరిని గెలిపిస్తాం వాళ్ళే గెలుస్తారు. రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీలు గెలిపించడం కష్టం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం పట్టించుకోకపోవడం కదా సార్. ప్రతిపక్షాలు ఏమొస్తున్నాయి సార్? ప్రతిపక్షాలు ఏమి అడుగుతున్నాయి సార్? ఇప్పుడు ఈ కౌన్సిల్ పంపించిన ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడుతున్నారు? మా గురించి ఎవరు అడిగారు? నోటిఫికేషన్ల గురించి. నోటిఫికేషన్లు కరెక్ట్ చేస్తే కొంతవరకు ఇట్లాంటి ఈ ఆకలి మరణాలు, చావులు కొంత ఉండవు కదా సార్. ఈ భర్తీ చేస్తే ఎలా 1,00,000 2 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు భర్తీ చేస్తే ఈ రోజు చాలా ఒక 2 లక్షల మంది వరకు అందులోకి వెళ్ళిపోతారు. ఈరోజు ప్రైవేట్ టీచర్గా పనిచేసేటువంటి ప్రతి ఒక్కటి కూడా రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యే వ్యక్తే. అంటే ఏజ్ అయిపోయి వయసు అయిపోయిన వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళంతా కాంపిటేటివ్లో ప్రిపేర్ ఫస్ట్ ముందంజలో ఉన్నటువంటి వాళ్ళే. అంటే మాకు మీరు ఉద్యోగాలు వేయించడానికి ప్రతిపక్షాలు పోరాటం చేయలేదు, ప్రభుత్వాన్ని అడిగే పరిస్థితులు లేవు, ఆ ప్రభుత్వం వేయట్లేదు. కాబట్టి ఎవరు నమ్మదలుచుకోలేదు సార్. మేము సరైన వ్యక్తిని ముందుకు తీసుకొస్తాం. మేము తీసుకొచ్చే వ్యక్తిని ఖచ్చితంగా గెలిపించుకుంటాం. మేము ఆ విషయంలో పెద్ద ప్రణాళికతోనే ఉన్నాం సార్. భార్గవి గారు, మరి ప్రతిపక్షం దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా మీ సమస్యలు? ప్రతిపక్షం దృష్టికి తీసుకెళ్ళాము, ప్రతిపక్షాలు పట్టించుకోవట్లేదు సార్. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాం, గవర్నమెంట్ మమ్మల్ని అశ్రద్ధ చేస్తున్నది. నిరుద్యోగులు అంటేనే దూరం పెట్టేసింది. నోటిఫికేషన్స్ వేయక నిరుద్యోగులు ప్రైవేట్ స్కూళ్ళల్లో చెప్పుకుందామన్నా కూడా ప్రైవేట్ స్కూల్ కూడా ఇప్పుడు బంద్ అయిపోయినాయి. ఒక్కొక్కరు ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత నిరుద్యోగులు ఎక్కువైపోవడం వల్ల కూలి పనులకు వెళ్తున్నారు, కరువు పనులు గవర్నమెంట్ పెట్టించే కరువు పనులకు వెళ్తున్నారు, కూరగాయలు అమ్ముతున్నారు, ఏదేదో వర్క్ జరుగుతూనే ఉంది. ఏంది పొట్టకూటి కోసం ఇండ్లు, ఫ్యామిలీని, పిల్లల్ని కాలం గడపాలి అనే ఉద్దేశంతో ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాం. కానీ ఒక్కొక్కరు ఏం మాట్లాడుతున్నారంటే కరువు పనులు చేస్తుంటే ఇంత చదువుకొని బీఈడి, ఎంఈడి ఇవన్నీ చేసుకుంటూ కూడా ఈ మట్టి మోయాలా, మట్టి కూలి పనులు చేయాలా, మాకు వ్యవసాయం చేసుకోవడం కన్నీళ్లు భూమిలో పడుతున్నది. కన్నీళ్లు కార్చుకుంటూ ఈ మట్టిలో పడుతున్నాయి కన్నీళ్లు. ఇంత చదువుకొని కూడా మేము ఇంకా ఇలాంటి పనులు చేసుకోవాల్సి వచ్చిందా అనే పరిస్థితి వస్తుంది. కానీ గవర్నమెంట్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నామండి, తెలంగాణ గవర్నమెంట్కు చేతులెత్తి దండం పెడుతున్నాము. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తున్నది సార్. నిరుద్యోగులకు మీరు మాకు న్యాయం చేయండి. లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, అందరికీ న్యాయం చేయాలి అని అంటే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్స్, ముఖ్యంగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్స్ వేయాలి. ఇప్పుడు నోటిఫికేషన్స్ వచ్చి కోర్టులలో కేసులు నడుస్తున్నవి, అవి ఇమీడియట్లీ భర్తీ చేయాలండి. భర్తీ చేసి మాకు న్యాయం చేస్తే మాత్రము మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్నే మేము తీసుకొచ్చేందుకు కూడా ప్లాన్ చేసుకుంటాం రాబోయే వ్యవస్థలు. దసరా పండుగ మరి అందరూ కూడా ఇంటిలో పాటు బట్టలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. మరి మీ పరిస్థితి ఎలా ఉంది? ఈ విషయంలో ఎలా స్పందిస్తారు? దసరా పండుగ అనేది జరగదు సరిగా. దసరా అనేది చేసుకునే పరిస్థితి లేదు. సరే, దాని కొరకు చేయడం కొరకు సరే మా ప్రయత్నం కొద్దీ ఇందులో కూడా చాలా దిగువ స్థాయిలో ఉన్నటువంటి చాలా ఇబ్బంది పడేటువంటి ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళని గుర్తిస్తున్నాము. వాళ్ళకు ఎవరున్న దాతల ద్వారా అదైతే చేయించే ప్రయత్నం చేస్తున్నాం సార్. అది జరుగుతూనే ఉంటున్నది. కానీ ఏ పండుగలు చేసుకోలేము సార్. ఇప్పుడు పూట గడవడానికి కొరకు పండుగ రోజు బతికే పరిస్థితి పండుగ ఎక్కడ చేసుకుంటాం సార్? పండుగ చేసుకోలేని పరిస్థితి. ప్రభుత్వం ఈ లోపు చొరవ తీసుకొని యాజమాన్యాలతో మాట్లాడి పిలిపించేసి వీళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తారా, ఏ రకంగా మాట్లాడతారు, అది ఏదైనా డిస్కషన్కి వస్తే కానీ మేము చెప్పే మా డిమాండ్స్ ఉన్నాయి, ఆ డిమాండ్స్ అన్ని చేస్తాం. ఇంకోటి వీళ్ళకు ఇదే కావాలి, ఇప్పుడు వీళ్ళకు ఓట్లే కావాలి, గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులు ఎమ్మెల్సీలు గెలవాలి అని చెప్పాలనుకుంటే రండి, మా గురించి ఆలోచించండి. ఖచ్చితంగా మేము రాజకీయాలు చేయడానికి రాలే కదా సార్. మేము చదువుకున్నాం, సరే ప్రైవేట్లో పనిచేస్తున్నాం, ఉద్యోగ నోటిఫికేషన్ వస్తే గవర్నమెంట్ జాబ్ కొట్టుకుంటామని ఆలోచనతో ఉంటున్నాం. కానీ మాకు రాజకీయాలు చేయడం ఆలోచన రాజకీయం కాదు. కానీ విస్మరించినప్పుడు పాలకులు ప్రతిపక్షాలు అందరూ విస్మరించినప్పుడు మరి నిజమైన రాజకీయాలు అంటే పట్టభద్రుల నుంచే వెళ్తారు సార్. మా నిరుద్యోగుల కంటే రాజకీయం కూడా తయారవుతుంది సార్. కానీ మేము ఇప్పుడు రాజకీయం గురించి ఆలోచించేటది ఇప్పటివరకు కూడా. మేము ఇప్పుడు కూడా గౌరవ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని వేడుకుంటున్నాం, మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం, బతిలాడుతున్నాం. సార్, ప్రైవేటు ఉపాధ్యాయుల గురించి ఆలోచన చేయండి, నిరుద్యోగుల గురించి ఆలోచన చేయండి, నోటిఫికేషన్లు వేయించండి. ఇప్పుడు నోటిఫికేషన్లు వేసి ఇది ఈ రకంగా చేసినప్పుడు ఖచ్చితంగా ఒక ఎమ్మెల్సీ సార్ మళ్ళీ సీఎం చేస్తాం సార్. మీరు ఈ బనికిరాని ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గురించి అడుగుతున్నారు. కానీ మాకు చేసినట్లయితే రాబోయే 2-3 సంవత్సరాలు వచ్చే దాంట్లో మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ సీఎం చేస్తాం. ప్రతి ఇంటికి ఉన్నారు సార్. ఇప్పుడు ప్రతి ఇంట్లో నిరుద్యోగులు, డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రతి ఇంట్లో నిరుద్యోగులు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు నిరుద్యోగులకు న్యాయం చేస్తే నెక్స్ట్ సీఎం కూడా కేసీఆర్ గారే అవుతారు. ప్రతి ఇంట్లో డిగ్రీలు చదివిన వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి జాబ్స్ వచ్చినాయి అంటే ఒక్కొక్క ఫ్యామిలీలో మినిమం 5-6 ఉంటారు.
అయితే నిరుద్యోగుల కోసం కూడా కొంతమందికి ఎస్సీ వాళ్ళకు కార్లు ఇవ్వటము, ఇప్పుడు మరి కొన్ని కమ్యూనికేషన్ వాళ్ళకి గొర్రెలు ఇవ్వటం, కొన్ని కమ్యూనికేషన్ వాళ్ళకి ఏదో చేపలు కూడా ఇవ్వటం కూడా చేస్తున్నాం అని చెప్తున్నారు కదా. ఈ విషయం చెప్తా సార్. ఇది ఇప్పుడు ఇక్కడ ఎట్లా జరుగుతున్నాడు సార్, ఇక్కడ విద్యావంతులు ఉండకూడదు, మేధావులు ఉండకూడదు. ఇప్పుడు ఎప్పుడో ఆ నాగరిక యుగం నుంచి ఇప్పుడు అనుయుగంలోకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతుంది, మళ్ళీ అజ్ఞానంలోకి తీసుకెళ్తుంది ప్రభుత్వం. గొర్రెలు, బర్రెలు, చేపలు, ఈ కళ్ళు ఇవన్నీ ఏం తెలియనియా సార్? ఇవన్నీ ఒక వెనకకెళ్తే ఇంటికి వెళ్తే ఒక 10 వరకు మొత్తం ఇవే చేసారు, కులవృత్తులే చేసారు. మళ్ళీ ఇప్పుడు ఆ కులవృత్తిలో పేరడం మళ్ళీ అజ్ఞానంలోకి తీసుకెళ్లే. ఇప్పుడు మా తాతల కాంచి ముత్తాతల కాంచి అందరూ ఇలాంటి పనులు ఏదో వృత్తి పని చేసుకుంటూనే వచ్చారు. ఇప్పుడే అందరు బయటకు వచ్చేసి బాగా విజ్ఞానవంతులై పైకి పురోగమించే దిశలో ఉన్నప్పుడు మళ్ళీ తొక్కిపడేసే మీరు చదవద్దు, మీరు ఆగాలి, మీరు గొర్రెలు పెంచుకోండి, బర్రెలు పెంచుకోండి. ఎక్కడికి వెళ్ళి డెవలప్మెంట్ ఎట్లయితే సార్ ఇది? మళ్ళీ అజ్ఞానంలోకి తీసుకెళ్తున్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు మేధావులు ఉండకూడదు. చదువుకున్న వాళ్ళు మేధావులు ఉంటే ఇక్కడ పరిశ్రమలు వస్తే మిగతా మందికి అందరికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అప్పుడు మన రాష్ట్రం బలం అవుతుంది దేశంలో, ఈ ప్రపంచంలో దేశం బలం. ఈ మాత్రం చిన్న లాజిక్ తెలియని వాళ్ళు ఎట్లా పాలిస్తున్నారు సార్? కాబట్టి ఇక్కడ విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేయకూడదు. కొన్ని దేశాలు చూస్తే విద్యా వ్యవస్థకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తాయి. మన దగ్గర కూడా ఆలోచన చేయాలి. ఎంతెందుకు సార్, ఇప్పుడు ఢిల్లీలో స్కూల్ చూడండి, ఎంతెందుకు మన పక్కన ఏపీలో ఉన్నది. ఏపీలో నాటి స్కూల్స్ నేటి స్కూల్స్ అని నాడు నేడు అని చెప్పి జగన్ గారు చేశారు. పాఠశాల రూపురేఖలు మొత్తం మారిపోయింది. మీరు ఎందుకు కేటాయించారు? మిషన్ భగీరథను పెట్టి నల్లా పెట్టి తీసుకొచ్చి పెడితే ఆ భగీరథ నీళ్లు పోయేదు, ఆ నల్ల తీసుకొచ్చి పెడితే దానికి 1000 కోట్లు ఖర్చు పెడతారు. ఎవరు అడిగిరు సార్? మీ నీళ్ళు ఎవరు అడిగిర్రు? మీ నిధులు ఎవరు అడిగిర్రు? మాకు ఒకటి నియామకాలు ఒకటే. ఈ రోజు కొంతమంది పట్టభద్ర ప్రచారానికి వస్తున్నారు, వచ్చి అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? మన నీళ్ళ గురించి, నిధుల గురించి మేము తెలంగాణ ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ పాదాయ పొందడం, వాళ్ళందరూ అనగదొక్కబడ్డారు, పక్కకున్నారు. ఇలా మాట్లాడి ఓట్లాడడానికి వచ్చేటోళ్ళు కాదు ఉద్యమకారులు. ఇలా ఉద్యమకారుల పేరుతో వచ్చేసి నిధుల గురించి పోరాటం చేసిన వీళ్ళు కాదు. ఇలా పట్టభద్రుల గురించి, ఉద్యోగాలు ఏమని ఎన్ని నోటిఫికేషన్లు చేయించారు, ఎంతమంది చేశారు? ఇలా ప్రైవేట్ టీచర్లు ఆత్మహత్యలు జరుగుతుంటే ఎంతమందిని వచ్చి ఓదార్చారు? మాకు ఈ రకంగా ఇప్పుడే ఎవరు సపోర్ట్ ఇస్తారో, ఎవరు చేస్తారో వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. కానీ ఈ మళ్ళీ అజ్ఞానంలోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది ప్రభుత్వం. అది మాత్రం మంచి పద్ధతి కదా సార్. ప్రభుత్వం దీన్ని విద్యకు ఎక్కువ కేటాయించి విద్యని డెవలప్ చేసే పరిస్థితి చేయాలి సార్. అయితే మరి ఈ ఎలక్షన్లో మీ గలం వినిపిస్తారా మీ యొక్క టూపేట నుంచి? ఖచ్చితంగా సార్. తెలంగాణ అన్ఎంప్లాయ్ ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అసోసియేషన్ నుంచి మా టీయూపేట తరఫున బ్రహ్మాండంగా మా వాళ్ళు 40,000 మంది ఉన్నారు. పీఈటీ ట్రైనింగ్ చేసినటువంటి వాళ్ళు. మేము ఖచ్చితంగా సార్ మా ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ లక్షలాది మంది కూడా అందరు మేము ఒకటే. ఇలా నిరుద్యోగులు ఉన్నటువంటి దాదాపు 20-25 లక్షల మంది ఉన్నాం. ఓట్లు మొత్తం మా దగ్గర ఉన్నాయి, మా చేతుల్లో ఉన్నాయి. ఇవాళ గొర్రెలు ఇస్తే గొర్రెలు కాసిన కాదు ఓట్లు వేసేది. నువ్వు బర్రెలు ఇస్తే బర్రెలు కాదు, నువ్వు చేపలు ఇస్తే చేపలు పెంచేటోళ్ళు కాదు ఇటు ఓట్లు వేసేది. నువ్వేదో నీ నీళ్లు పెట్టినా నీకు నీళ్ళు వచ్చినా పొలం చేస్తున్నా ఓట్లు వేసేది. ఇటు ఓట్లు వేసేది. ఈ రోజు తిండి లేక పూట గడవక ఈరోజు రోడ్ల పొంటి చెప్పులు కుట్టుకుంటూ, పండ్ల బండ్లు, తోపుడు పండ్లు అమ్ముకుంటూ, ఎట్లా అని చెప్పి ఎక్కడ నిత్యావసర సరుకులు ఇస్తారో పోయి తీసుకుందామని తల చాటుకు ఒక గుడ్డ మాస్క్ చుట్టుకొని తలకు గుడ్డ కప్పుకొని పోయి చాటుకు పోయి ఎడ దొరుకుతుంది తెచ్చుకొని తిని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నట్టు మేము సార్ ఇక్కడ ఓట్లు వేసేది మేమేందనేది చూపిస్తాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి టీయూపేట తరపున మీరు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి మాలగొండ సైదుల్ గారు మనతోటి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి అన్ఎంప్లాయీస్ మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ తరపున మాట్లాడారు. అలాగనే సెక్రటరీ మంగళపల్లి భార్గవి గారు కూడా మాట్లాడారు. వాళ్ళ యొక్క డిమాండ్ ఖచ్చితంగా న్యాయమైనదే. మరి గత 6 నెలలుగా కూడా ఎలాంటి సాలరీ ఇవ్వకపోవడం, మరి ప్రభుత్వం కూడా వారిని పట్టించుకోకపోవడం అనేది మరి ఇది గమనించాల్సిన విషయమే. అలాగనే విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లి వారికి ఖచ్చితంగా న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తుండే విత్ న్యూస్ లక్ష్యం సమాజ హితం.